రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన ఉదయం మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మాకు రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు, మాకు తోడై ఉండినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా జీవించగలిగారంటే అది మీరు ఇచ్చిన, మీరు చూపించిన ఆ కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా గృహాలు చేరుకోగలిగినారు, కుటుంబంతో ఆనందించగలుగుతున్నారంటే మీ యొక్క దేవదూతల కంచె ఏర్పాటు చేశారు తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా మా పనులలో ఆశీర్వదించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మేమందరము కూడా చిన్న సంఘముగా చేరి ప్రార్థిస్తూ ఉండగా మా మొరలు ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము, నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదువు అని లేఖనాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్. ఈ రోజున అవమానించబడిన వారంగా ఉన్న మేము, ఈ రోజున నిందించబడుతున్న వారంగా ఉన్న మేము, ఈ రోజున మమ్మల్ని దూషిస్తున్న వారి ఎదుట మేము తలదించుకున్న వారంగా ఉన్న మేము ఖచ్చితంగా ఘనత పొందుకొని తీరుతామని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఎవరైతే ప్రభువా ఈ రాత్రిన అవమాన భారముతో కృంగిపోతూ ఉన్నారో, అయా ఈ అవమానం నిత్యము ఉంటుంది ఏమో అని బాధపడుతున్నారో వారికి జ్ఞాపకం చేస్తూ సెలవిస్తున్నారు తండ్రి. వారికి దానికి ప్రతిగా రెట్టింపు ఘనత రాబోతుంది అని. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డ జీవితంలో యొక్క వాగ్దానమును స్థిరపరిచి వారి జీవితంలో దీన్ని జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారి జీవితాల్లో మీరు తలంచిన, మీరు కోరుకున్న, వారికి అనుకూలమైన, వారికి మేలుకరమైన కార్యాలనే జరిగించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది బాధించబడుతున్నారు. దయ చూపించండి. వారి యొక్క అనారోగ్యమును నజరేయుడైన యేసు నామములో కొట్టివేయండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపమని అడుగుతున్నాము తండ్రి. మానసికంగా కృంగిపోతుండగానైనా వారికి మానసిక పరిస్థితుల్లో మార్పు తీసుకురమ్మని, వారి డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నట్లయితే యేసు నామములో ప్రతి అపవాది క్రియను లయపరచమని అయా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, అప్పుల సమస్యల చేత కన్నీరు గారుస్తున్నారో వారి జీవితంలో అప్పులన్నిటినీ కొట్టివేయండి తండ్రి. ఆర్థిక పరంగా వారిని ప్రతి విషయంలో బలపరచమని, వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కుటుంబంలో ఉన్న కలతలు, విభేదాలు, అశాంతికరమైన వాతావరణం, ఏదైతే ప్రతికూలమైన వాతావరణం ఉందో అవన్నీ కూడా యేసునామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా గర్భఫలం లేక ఎంతోమంది కృంగిపోతున్నారు. వారికి సంతాన భాగ్యమును దయచేయండి. మీ బహుమానమును అనుగ్రహించండి తండ్రి. అయా మంచి సంబంధం కోసం, సాటైన సహాయం కోసం ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మీ చిత్తాన్ని వారి ఎడల బహిర్గతం చేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ఉద్యోగాల కోసం మొరబెడుతుండగా మీ చిత్తంలో వారికి మంచి జాబ్ను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యలు చిక్కుబడి ఉన్నారో వాటిలో నుంచి బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. ఎవరైతే విదేశ ప్రయాణాలు చేస్తున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో వారి వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో తండ్రి కృప చూపించి వారికి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఎవరైతే విదేశాల్లో ఉండి స్థిరపడి చదువుతూ ఉన్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో నాయన వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి, వారి కుటుంబాలకును మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఈ రాత్రంతా మీరే తోడై ఉండమని, మీ కాపుదల వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. తండ్రి, వ్యసనాల బారిన పడి కుటుంబాన్ని పట్టించుకోక, తల్లిదండ్రులను పట్టించుకోక, ధనమంతా ఖర్చు చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మొరబెడుతున్నాం. వారి వ్యసనాల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను కూడా ఆశీర్వదించండి. సైనికులకు, వారి కుటుంబానికి కూడా మీరే తోడై ఉండి కాచి కాపాడమని ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచం దయచేయమని అడుగుతున్నాము నాయన. మేము ఎవరము కూడా ఎటువంటి బలహీనత లేకుండా
భయాలు లేకుండా, కృంగుదలలు లేకుండా, కంటి నిండా సేద తీరులాగున మీ కృప చూపించండి. పీడకలలు, నిద్రలేమి సమస్యలు, ఏ దొంగలు, ఏ శత్రువులు, ఏ అపాయకరమైన పరిస్థితులు కూడా మా దరికి చేరకుండా మీరే రాత్రంతను మీ భద్రత మాకు అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము మీ యొక్క సన్నిధిలో సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించుటకును ఆరాధించుటకును మీ కనికరాన్ని కుమ్మరించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.